ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి ఈరోజు లిక్కర్ కి ఏం సంబంధమో నాకు చెప్పాలి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ శాఖకి ఆయన అడగరు, ఆ శాఖలో ఉన్న ఎండీని అడగరు, ఆ డిస్టిలరీస్ ఎక్కడి నుంచి మందు వస్తుందో వాళ్ళని అరెస్ట్ చేయరు, ఆ ఫ్యాక్టరీలని మూతేయరు, ఆ ఫ్యాక్టరీల మీద ఎంక్వైరీ చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మనసు రాదు. కానీ సంబంధమే లేని ఎంతో మంది అఫీషియల్స్ ని అలాగే ముఖ్యంగా మిథునన్నని అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమ అరెస్ట్ కాదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వం అమ్మితే కమిషన్లు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కమిషన్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కరు గవర్నమెంట్ షాపులు, ప్రతి పైసా గవర్నమెంట్ కి వచ్చేది, దీంట్లో ఎవరు లంచాలు ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గవర్నమెంట్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు విచ్చలవిడిగా పర్మిట్ రూములు పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చాడు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు 5 స్టార్ హోటల్స్ లో కూడా వాళ్ళు పెట్టుకోవడానికి ఫీజులు తగ్గించి దాదాపుగా సంవత్సరంలో 9% డబ్బులు పెంచుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి మరి ముడుపులు చెల్లిస్తున్నారు, ఆ లిక్కర్ మాఫియాకి, లిక్కర్ సిండికేట్ కి ఈరోజు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు లిక్కర్ పాలసీ తెచ్చింది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు తప్పు చేసి వీళ్ళ మీద సిట్ ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు జైలుకి పోవాలి. అది వదిలేసి తప్పు చేయని జగనన్న చుట్టూ ఉన్న అఫీషియల్స్ కి, జగనన్నకి నమ్మకస్తుడుగా ఉన్న మిథున్ రెడ్డిని ఈరోజు భయపెట్టాలో బెదిరించాలో అని కేసులు పెట్టి లోపల పెడితే ఇక్కడ ఎవడు భయపడే పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరదు, బెదరదు. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి.
దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు కేసుల్లో ఇరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసుల్లో ఇరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటండి కబుర్లు చెప్పడం? ఏదో అంటారు కదా, అంటే టైం టు టైం వస్తే ఏదో దయ్యాల వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే, మనం ఏం చేయలేం. ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడు అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతాను. మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను. అసలు మిథున్ పెద్దిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు మిథున్ అది రాసింది, ఈనాడు రాసింది. పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసింది. సరే, మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం, ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పి ఆయన రాసి ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీష్ పేరుతో ఇంకొకరు రామచంద్రారెడ్డి పేరు, వెంకటరామరెడ్డి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి, డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది, సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల. ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని? మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు?